డీకే న్యూస్కి స్వాగతం. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-81లో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులు ఆదివారం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ మండపంలో కలుసుకొని సంబరాలు జరుపుకున్నారు. 4 దశాబ్దాల అనంతరం వారి ఎదుగుదలను, కుటుంబాల పరిస్థితిని తోటి విద్యార్థులతో చర్చించుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఎంతోమంది భావోద్వేగానికి లోనయ్యారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో సంభాషించుకున్న ముచ్చట్లు, చేసిన అల్లర్లు, తీపి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. వీరిలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన, వివిధ హోదాల్లో పనిచేసిన వారిని అక్కున చేర్చుకొని పొగిడారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాజారావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. వివిధ శాఖల్లో పనిచేసిన వారిని, చాలా దూరం నుంచి వచ్చిన స్నేహితులతో ఆటపాటలతో, డాన్సులతో ఒక పండగ వాతావరణంలా జరుపుకున్నారు. ఆనాటి చిన్నపిల్లల్లాగా డాన్సులతో కేరింతలు కొడుతూ ఊగిపోయారు. తమ అభివృద్ధికి కారణమైన ఉపాధ్యాయులను, గతించి తమకు దూరం అయిన వారిని స్మరించుకొని కాసేపు మౌనం పాటించారు. ఇంతటి నిర్వహణ కొరకు ప్రయత్నించిన అనంత పద్మనాభం, వెంకటస్వామి, జిల్లా సుబ్బారావు, కన్మర్లపూడి సుబ్రహ్మణ్యం, గుంటూరి ప్రసాదరావులకు మిత్ర బృందం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు రాజారావు, సుబ్బరాయుడు, మోపాటి రవి, శర్మ, గాంధీ, సానా రమణారెడ్డి, అమీర్, ఖాజా, వెంకటయ్య, మురళీప్రకాష్, చలువాది వెంకటేశ్వర్లు, కేశవ తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అలానే అందరం చాలా సంతోషంగా గడిపాము. చాలా చక్కటి వాతావరణం. నేను ఈ విషయంలో తెలియజేసేది ఏంటంటే, ఇంకా మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను.